దేశంలో పండిన మామిడి పండ్లంటే బయట దేశాల పబ్లిక్ చెవులు కోసుకుంటారు. మన మామిడి కమ్మదనం, తీయదనాన్ని కాదనేటోళ్ళే ఉండరు. అమెరికా దేశపోళ్ళైతే ఎప్పుడు ఎండాకాలం వస్తదా అన్నట్టే ఎదురు చూస్తారట. ప్రతేడు మన దేశానికి అమెరికాకు నడుమ కోట్ల రూపాయల మామిడి పండ్ల వ్యాపారం జరుగుతది. అయితే కంపుగాడు అదేనులా ట్రంప్ వచ్చినాక లేనిపోని తొండి పంచాలు లేపుతున్నాడు కదా. ఇగో ఇప్పుడు మన మామిడి పండ్ల వ్యాపారులు చచ్చిపోయేటంత పని చేసిండాడు. అమెరికాని ఉద్దార కంపెనీకి 4.5 కోట్ల నష్టం వస్తున్నది మనోళ్లకు. మన దేశం నుంచి 15 కంటైనర్లు అంటే దాదాపు 30 లారీల మామిడి పండ్లు అమెరికా దేశానికి పంపితే మళ్ళా వెనకకి తీసుకుపోండి అంటున్నారు బడవేగాళ్ళు. తీరా ఆడికి పోయినాక మామిడికాయలు తీసుకుపోండ్రి, లేకుంటే ఇక్కడనే వారబోసుకోండ్రి, అంతేగాని వీటిని మా దేశంలోకి రానియమన్నట్టు తలకాయ లేని మాటలు చెప్తే అమెరికా దేశాన్ని నమ్ముతారా ఎవరన్నా? వానికేమన్నా తిక్క? తీరా ఇల్లు చేరినాక వద్దంటే నడుస్తుందా? అదేమన్నా 5-6 కిలోమీటర్ల దూరంలో ఉన్న అంగడి సెంటరా? 7 సంద్రాల అవతలున్న అమెరికా దేశము ఇక్కడి నుంచి అక్కడికి మామిడి పండ్లు పంపించేదానికి బొచ్చెడు పైసలు ఖర్చయినాయి. మళ్ళీ రివర్స్ పట్టుకురావాలంటే అంతే ఖర్చు భరించాల్సి వస్తుంది అని బాధపడుతున్నారట మామిడి వ్యాపారులు. అసలు ఏం జరిగిందంటే మామిడి పండ్లు నిల్వ కాలాన్ని పెంచేతానికి, పురుగులు పట్టకుండా ఉండేతానికి ఇర్రేడియేషన్ అనేది చేస్తారట. ఇక్కడ దాన్ని దగ్గరుండి చూసేది కూడా అమెరికా దేశపోలేనట. వాళ్ళు చూసి అంత మంచిగా ఉన్నది అన్నాకనే మన వాళ్ళు విమానంలో మామిడి పండ్లు పంపిండ్రట. కానీ తీరా ఆడికి పోయినాక వాడు మంచి మామిడి పండ్లకు వంకలు పెడుతున్నాడట. ఇంతో కొంత లాభాలు వస్తాయని వ్యాపారం చేసిన వాళ్ళు లాభోదిబో అంటుర్రట. 4.5 కోట్ల రూపాయల నష్టం వస్తుందని బాధపడుతుర్రట. ఇట్లా ఇద్దరు వాడుకుంటా ప్రతి దానికి వంకలు పెడితే అమెరికా దేశంతో వ్యాపారాలు చేయాలనంటే ఆలోచన వస్తుందా? మామిడి పండ్లను ఆ దేశ పోలే చెకింగ్ చేసిండ్రు కదా, దాంట్లో మా తప్పేమున్నది? కావాలనే మనతోని వ్యాపారం వద్దని ఇట్లా చేస్తున్నది అమెరికా, అంతేగాని ఏ తప్పు లేదని అంటారు వ్యాపారులు. మరి దీని మీద మోడీ సాబ్ ఏమంటాడో చూడాలి.